ఫ్రెండ్స్ ఫైనల్ గా Samsung నుంచి మరో ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయ్యింది. సో దీని మోడల్ వచ్చేసరికి Samsung Galaxy M17 5G. ఏదైతే దీని ప్రీవియస్ మోడల్ Samsung Galaxy M16 5G స్మార్ట్ ఫోన్ ఉందో దానికి సక్సెసర్ గా ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో చూసుకుంటే అమెజాన్ లో హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అది. జనవరి జూలై 2025 కౌంటర్ పాయింట్ ప్రకారంగా చూసుకుంటే అమెజాన్ లో M1 సిరీస్ ఏదైతే ఉందో అది నెంబర్ 1 సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అన్నమాట. అయితే ఈ వీడియోలో మీకు టోటల్ గా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ని అన్బాక్స్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దీనికి సంబంధించిన బాక్స్ వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో బాక్స్ లో చూసుకుంటే ఫస్ట్ మనకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది, తర్వాత యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ కి సంబంధించిన పేపర్ వర్క్స్, సిమ్ ఎజెక్టెడ్ టూల్ అయితే ఉంటుంది. అలాగే బాక్స్ లో మనకు చార్జర్ అయితే ఉండదు అనమాట, టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా ఫోన్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది, చాలా స్లిమ్ గా కేవలం 7.5 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. చేతిలో గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫోన్ మనకు టోటల్ గా 2 కలర్స్ అయితే వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసరికి షపేర్ బ్లాక్, ఇంకొకటి వచ్చేసరికి మూన్ లైట్ సిల్వర్ అనమాట. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. ఇక దీని డిస్ప్లే వచ్చేసరికి సెగ్మెంట్స్ ఫస్ట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది అనమాట. 2 meters హైట్ నుంచి పడినా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. అలాగే IP54 రేటింగ్ తో డస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లాస్ FRP బ్లాక్ అయితే ఉంటుంది అనమాట. ఇది నార్మల్ గా ప్లాస్టిక్ గ్లాస్ కంటే కూడా డ్యూరబుల్ గా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ లో ఫింగర్ ప్రింట్ ని కూడా ఎక్కువగా క్యాప్చర్ చేయదు. సో ఫస్ట్ అయితే నేను ఫోన్ ని బూటప్ చేస్తాను. సో వన్స్ బూటప్ అయిన తర్వాత ఎటువంటి బ్లోటోర్ అయితే మనకు UI లో చూడడానికి కనిపించదు. ఇక ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.7 inches తో మనకు బిగ్ SMOLED ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 90 Hz రిఫ్రెష్ రేట్ తో 1100 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వీడియో చూసేటప్పుడు కూడా కలర్స్ వైబ్రెంట్ గా పంచిగా అయితే కనిపిస్తాయి అనమాట. ఈవెన్ డైలైట్ కండిషన్ లో కూడా మీకు విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. SMOLED డిస్ప్లే కాబట్టి మీకు కంటెంట్ కన్జంప్షన్ కంటే ఎక్కువగా మల్టీమీడియా కన్జంప్షన్ ఎవరైతే ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకు చాలా బాగుంటుంది అనమాట డిస్ప్లే అనేది. ఇక తర్వాత ఈ ఫోన్ లో రేర్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ తో OIS కెమెరా సెన్సార్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ తో మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో చూసుకుంటే 13 మెగాపిక్సెల్ తో కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. ఈ 50 మెగాపిక్సెల్ కెమెరాతో మీరు షేక్ ఫ్రీ ఫుటేజ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో మనకు OIS సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీరు అప్ టు 10x డిజిటల్ జూమ్ తో పాటుగా ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్, బ్యూటీ లాంటి ఫీచర్స్ తో పాటు హైపర్ ల్యాప్స్, మ్యాక్రో, నైట్, పనోరమా, ఫోటో, పోర్ట్రేట్, ప్రో, స్లో మోషన్ లాంటి ఫీచర్స్ అన్నీ అయితే మనకు ఈ కెమెరాలో అయితే ఉన్నాయన్నమాట. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మీరు సెల్ఫీస్, గ్రూప్ షాట్స్ తీసుకోవచ్చు. వీడియో కాల్స్లో మీరు బ్రైట్గా, షార్ప్గా అయితే అంటే మీకు క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే కంటెంట్ క్రియేటర్ అంటే సోషల్ మీడియా కోసం యూస్ చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా కెమెరా అనేది చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. వీడియో రికార్డింగ్లో మీరు ఫుల్ HD 30 FPS లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్లో 120 FPS లో హెచ్డీలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ ఫోన్ కెమెరా యూస్ చేసి నేను కొన్ని ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. వాటి క్వాలిటీ ఎలా అనేది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఫోటోస్ ని కూడా చాలా న్యాచురల్ గా డీసెంట్ గా అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫోన్ లో బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు ఒక ఫుల్ డే దీని బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు Exynos 1330 ప్రాసెసర్ అయితే ఉంటుంది. గేమింగ్ కి కూడా మీకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డే టు డే యూసేజ్ లో మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు అనమాట. ఆరాంగా మీరైతే యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ఫోన్ లో ఫ్లాగ్షిప్ లెవెల్ AI ఫీచర్స్ అన్ని ఉన్నాయన్నమాట. అంటే ఫీచర్స్ లైక్ మనకు క్రాస్అప్ API, జెమినీ లైవ్, సర్కిల్డ్ సెర్చ్, సో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సింపుల్గా మీరు సర్కిల్డ్ సెర్చ్ అంటే మీరు జస్ట్ సర్కిల్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు సీమ్లెస్గా అయితే సెర్చ్ చేసి చూపిస్తుంది. జెమినీ లైవ్ మీకు ఒక AI అసిస్టెంట్ లాగా అయితే పనిచేస్తుంది. పవర్ బటన్ ని జస్ట్ ప్రెస్ చేసి మీరు ఏదైనా సరే అడగొచ్చు. అలాగే క్రాస్అప్ API తో సీమ్లెస్గా టాస్క్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే వేరియస్ యాప్స్ కి మీరు స్విచ్ అవ్వకుండా సో మీ పని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ యూనిక్ ఫీచర్ మనకు కేవలం సామ్సంగ్ లోనే ఉంది. అంతేకాదు ఈ ఫోన్ లో చూసుకుంటే మనకు ఆన్ డివైస్ వాయిస్ మెయిల్ ఫీచర్ కూడా ఉందన్నమాట. చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది. సో ఫ్లాగ్షిప్ ఫీచర్ ఇది మనకు ఈ ఫోన్ లో అయితే వస్తుందన్నమాట. ఇక ఈ ఫోన్ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో One UI 7.0 అయితే వస్తుందన్నమాట. సెగ్మెంట్స్ బెస్ట్ 6 times OS అప్డేట్స్ తో పాటుగా 6 years పాటు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. మీరు స్మూత్ గా సెక్యూర్ గా కొన్ని ఇయర్స్ వరకు అయితే వాడుకోవచ్చు. దీంతో పాటుగా మనకు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. నాక్ సెక్యూరిటీ, అంతేకాకుండా ప్రైవసీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆటో బ్లాకింగ్, బిల్ట్ ఇన్ థెఫ్ట్ ప్రొటెక్షన్, నాక్స్ వాలెట్, సో ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే మనకు ఈ ఫోన్ లో ఉన్నాయి. దీంతో పాటుగా నౌ బార్, సెక్యూరిటీ ఫోల్డర్ లాంటి ఫీచర్స్ కూడా మనకి ఈ ఫోన్ లో అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్ గా ఫోన్ మాత్రం చాలా బాగుంది. అండర్ 15,000 రూపీస్ లోనే మనకు డిస్ప్లే దగ్గర నుంచి పర్ఫార్మెన్స్, దీంట్లో ఉండే ఫీచర్స్, AI ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్ గా ఇది సామ్సంగ్ నుంచి కొత్తగా లాంచ్ అయిన Samsung Galaxy M17 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అన్బాక్సింగ్ డీటెయిల్డ్ వీడియో. సో మీకు కూడా వీడియో ఇన్ఫర్మేటివ్ గా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.